ఫ్యామిలీ విజిట్స్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్కి అసలు మన ఫ్యామిలీ విజిట్స్ అనేవి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? అసలు రీజన్స్ ఏంటి? ఇన్కమ్ ప్రూఫ్స్ ఆర్ మ్యాండేటరీ, ఎఫ్‌డీస్ అండ్ సేవింగ్స్ ఆర్ నాట్ ఏ మ్యాటర్. ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎంప్లాయ్ అనుకోండి, ఎంప్లాయ్ అయితే సాలరీ డిపాజిట్స్ మీ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. బిజినెస్ మ్యాన్ అయితే మన బిజినెస్ వచ్చే ఇన్కమ్ మన అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అప్పుడు మన ఫైనాన్షియల్ ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సెకండ్ వన్, వీక్ హోమ్ కంట్రీ టైస్, అంటే మన కంట్రీకి మనకున్న కనెక్షన్స్ స్ట్రాంగ్గా ప్రూవ్ చేయలేకపోవడం. లైక్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్కి సంబంధించిన డీటెయిల్స్, ఒకవేళ బిజినెస్ ఓనర్ అయితే బిజినెస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, జిఎస్టీ అవ్వచ్చు, ఐటీఆర్ అవ్వచ్చు, ఇలాంటివి. అండ్ ఫ్యామిలీ టైస్ అంటే ఏంటి? మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయలేకపోవడం. అండ్ ప్రాపర్టీ ఎవిడెన్స్, ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీకి సంబంధించిన ఎవిడెన్స్ సబ్మిట్ చేయండి, లేకపోతే అవసరం లేదు. థర్డ్ వన్, స్పాన్సర్ కన్ఫ్యూజన్, నో ప్రాపర్ డాక్యుమెంట్స్. అంటే మీకు మీ ట్రిప్కి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా స్పాన్సర్షిప్ చేశారనుకోండి మీ ట్రిప్కి, సో వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్, వాళ్ళ పే స్లిప్స్, ఇఫ్ ఇన్ కేస్ అక్కడ నుంచి ఆ కంట్రీస్ నుంచి మీకు స్పాన్సర్షిప్ చేస్తే వాళ్ళ ఇమిగ్రేషన్ డీటెయిల్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయలేకపోవడం. అండ్ హౌ రిలేటెడ్ టు యూ, అంటే వాళ్ళకి మీకు రిలేషన్ ఏంటి, ఇలాంటి రీజన్స్ వల్ల కూడా వీజా రిజెక్ట్ అవుతుంది. సో మీకు వాళ్ళకి ఏంటి రిలేషన్ అనే దాని మీద కూడా మీకు దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. సో ఫోర్త్ వన్, లార్జ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డిపాజిట్స్, అంటే మనం లాస్ట్ 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తున్నాం కదా, అందులో ఓన్లీ ఇన్కమ్కి సంబంధించిన ప్రూఫ్స్ మాత్రమే ఉండాలి. ఎనీ అదర్ డిపాజిట్స్ అనేవి ఉండకూడదు. అంటే మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ పంపించిన డిపాజిట్స్ అందులో ఉంటే మీరు కవరింగ్ లెటర్లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ డిపాజిట్స్ సంబంధించిన రీజన్స్. సో నా సజెషన్ ఏంటంటే మీకు ఎటువంటి డిపాజిట్స్ లేకపోతేనే బెటర్, అప్లికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే ట్రిప్‌కి ప్లాన్ చేసుకునే బిఫోర్ అప్లికేషన్ చేసే ముందు అందులో కొంత ఒక 1,00,000, 2,00,000, 3,00,000 వాళ్ళ ట్రిప్‌కి సరిపడా అమౌంట్‌ని అందులో వేస్తుంటారు. వాటిని సడన్ లార్జ్ డిపాజిట్స్ అంటారు. వాటి వల్ల కూడా మన వీసా రిజెక్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ మనం డిపాజిట్స్ చేసినా కూడా దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అనేది మన అప్లికేషన్‌లో మనం ఇవ్వాలి. సో ఫిఫ్త్ వన్, అప్లికెంట్ ఇన్కమ్ నాట్ మ్యాచింగ్, అంటే మన అప్లికేషన్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే మన ఇన్కమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా, ఆ డీటెయిల్స్‌కి మనం సబ్మిట్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్‌కి మ్యాచ్ అవ్వలేదనుకోండి, అలా కూడా మన వీసా రిజెక్ట్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ ఎ విజిటర్ వీసా. అండ్ మీకు ఒకవేళ టూరిజం పర్పస్ ఆర్ విజిటింగ్ పర్పస్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ ఇలాంటి కంట్రీస్కి మీరు విజిటింగ్ చేయాలనుకున్నా, టూరిజం పర్పస్ వెళ్ళాలనుకున్నా, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి.